హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్లో వచ్చే స్టోరీస్ సాంగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు ఇంకో కథతో మీ ముందుకు వచ్చేసాను. కృష్ణాష్టమి వస్తుంది కదా, మరి ఆ చిన్ని కృష్ణుడి గురించి తెలుసుకోవాలి కదా మనం కొంచెం. అసలు కృష్ణుడు ఎందుకు అవతరించాల్సి వచ్చింది, దాని వెనకాల కారణం ఏంటి తెలుసుకుందాం ఈరోజు. ఓకే, ఒకసారి భూలోకంలో ప్రజలు చాలా దారుణంగా తయారయ్యారనమాట. అందరూ బ్యాడ్ హ్యాబిట్స్ చేసుకుంటూ అందరినీ చంపేసుకుంటూ దుర్మార్గాలు ఎక్కువైపోయినాయి. రాక్షసులు ఎక్కువైపోయారు భూమి మీద. ఎక్కడ మంచి జరగట్లే, ఎక్కడ ధర్మం లేదన్నమాట. ఇదంతా చూసి భూమాత భూదేవి తెలుసు కదా, భూదేవి ఏడ్చుకుంటూ కామధేను రూపంలో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తుంది అనమాట ఆమె బాధలు చెప్పుకోవడానికి. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్పుకొని ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఇట్లా చంపేస్తురు, అట్లా చంపేస్తురు, అసలు ధర్మం అనేదే లేదు, అసలు న్యాయబద్ధం అనేదే లేదు, అన్నీ చెడు అలవాట్లు, చెడు ఈ భూమిని పాడు చేస్తున్నారు, మనుషులు పాడైపోయారు అని చెప్పి చెప్పుకొని బాధపడుతుంది అనమాట. అది వినగానే బ్రహ్మదేవుడు ఎంతో బాధపడి వెంటనే విష్ణుమూర్తిని కలవాలి, పాల సముద్రంలో ఉన్న విష్ణుమూర్తిని కలవాలని చెప్పేసి వెంటనే మిగిలిన దేవుళ్ళని కూడా, శివుడు ఇట్లా ఉంటారు కదా, వరుణదేవుడు, వానదేవుడు, ఇంకా మిగిలిన అందరి దేవుళ్ళని, అట్లనే భూదేవిని కూడా తీసుకొని పాల సముద్రం దగ్గరికి వెళ్తాడనమాట. పాల సముద్రం దగ్గరికి వెళ్ళాక విష్ణుమూర్తి కోసం అందరు కలిసి పూజిస్తారనమాట. స్తోత్రం చదివేసి, మీరు వరాహ అవతారంలో ఇట్లా వచ్చినారు, ఈ అవతారంలో ఇట్లా వచ్చిరు, ఈ భూమిని అట్లా కాపాడారు, నరసింహ అవతారంలో వచ్చి ప్రహ్లాదుని కాపాడారు అని రకరకాలుగా అన్ని ఆయనకి స్తోత్రాలు చెప్పుకుంటూ ఆయన దర్శనం కోసం చూస్తూ ఉంటారనమాట పాల సముద్రాన్ని. అన్ని స్తోత్రాలు చదివినా కానీ విష్ణుమూర్తి దర్శనానికి కాదు, విష్ణుమూర్తితో మాట్లాడడానికి రాదనమాట. అప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడంటే వెంటనే కూర్చొని మెడిటేషన్లోకి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు ఆయన మెడిటేషన్లో కూర్చోగానే విష్ణుమూర్తి ఆయన మనసు నుంచి ఈయన మనసుకు ఒక ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. అప్పట్లో వేదాలలో అట్లనే రాసి ఉండేదన్నమాట. ఆయన మనసులో ఏముంది అది, ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే బ్రహ్మకు తెలిసేది, బ్రహ్మ దగ్గర ఏముందనేది, బ్రహ్మజీ దగ్గర ఏముందనేది విష్ణుమూర్తికి తెలిసేది అనమాట. అలా ఇన్ఫర్మేషన్లో ఏదన్నా ఉన్నా ట్రాన్స్ఫర్ చేసుకునేవాళ్ళు. మళ్ళీ ఆ విషయం, ఆ కోడు ఒక బ్రహ్మదేవుడికి అర్థమవుతుంది, ఇంకే దేవుళ్ళకి అర్థం కాదనమాట. ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఒక విషయం పంపిస్తాడు, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు విష్ణుమూర్తి. అప్పుడు మెడిటేషన్లో నుంచి బయటకు వచ్చి ఆ విషయాన్ని మిగిలిన అందరి దేవతలతో పంచుకుంటాడు అనమాట. ఎవరిని బాధపడొద్దని చెప్పు, నేను త్వరలో భూమి మీద కృష్ణావతారంలో యదువంశంలో పుట్టబోతున్నాను, రాక్షస సంహారం చేసి మళ్ళీ ధర్మాన్ని కాపాడుతాము అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు అందరూ సంతోషించి వెళ్ళిపోతారు. అదే దాంతోపాటు ఇంకా ఏం చెప్తాడంటే విష్ణుమూర్తి, నేను కృష్ణ అవతారంలో వెళ్ళేలోపు మిగిలిన దేవతలందరూ కూడా భూమి మీద యదువంశంలో ఏదో ఒక అవతారంలో జన్మించాలని చెప్పేసి చెప్తారనమాట, ఆయనకు సహాయంగా ఉండడానికి ఏదో ఒక కార్యంలో. సో అందరూ కూడా భూమి మీద అట్లా జన్మిస్తారనమాట. అలా కృష్ణ అవతారము వస్తుంది. అలా కృష్ణుడు భూమి మీదకి రావాల్సి వస్తుంది అన్నమాట. అర్థమైంది కదా. బాయ్ బాయ్.